ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీలో మొట్టమొదటి మార్పు తాడేపల్లిలో ఒక అద్దె భవనంలో నిర్వహిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని మూసివేశారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయం నుంచే వైసీపీ కార్యకలాపాలు నిర్వహించడానికి నిర్ణయించారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కార్యాలయంగా కొనసాగుతున్న భవనాన్ని వైసీపీ కార్యాలయంగా మారనుంది. జగన్ నివాస ఆవరణలోనే వైసీపీ కార్యాలయం ఉండటం ప్రస్తుతం తరుణంలో మంచి పరిణామం. ఇక వైసీపీ కార్యకలాపాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడే పార్టీ కోలుకుంటుంది అని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. బహుశా పార్టీ కార్యకలాపాలను రోజువారీ పర్యవేక్షించడానికి తానే రంగంలోకి దిగాలని జగన్ నిర్ణయించుకున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అధికారం ఉన్నప్పుడు పార్టీని జగన్తో పాటు వైసీపీ పెద్దలు గాలికి వదిలేశారు. ఒక్క రోజు కూడా పార్టీ కేడర్తో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి వాస్తవాలను చెప్పేవారు కరువయ్యారు. పైగా వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డ తమను పట్టించుకోలేదు అన్న ఆగ్రహం, ఆవేదన కేడర్లో గూడు కట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు సైతం తమకెందుకులే అన్నట్టు దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయిన తరువాత పార్టీ పనుల మినహా జగన్కు పనేం లేదు. ఇప్పటికైనా ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యాలయాన్ని తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేస్తూ ఉండడంతో జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తారు అనే కేడర్ ఆశ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.